అండి ప్రైజ్ లాడండి. దేవునికి మహిమ కలుగునగాక. మరొక ఉదయకాలము మరలా దేవుని సన్నిధానంలో మీతో కలుసుకున్నట్టుకు దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ మహా కృపను బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగుగాక. చూడండి, మీరందరూ బాగున్నారని, దేవుని యందు మీరు ఆనందిస్తున్నారని, ప్రతి సమస్యకు పరిష్కారమైనటువంటి దేవుడు ఉన్నాడనే నమ్మిక మీలో కుడుతుందని నేనైతే విశ్వసిస్తున్నాను. ఎందుకంటే దేవుడు మహత్కార్యములు చేయగలిగిన వాడు, మహా గొప్ప శక్తి కలిగిన వాడు. ఒకటి కాదు, రెండు కాదు, అసలు మన జీవితానికి చాలనైనటువంటి మేళ్లతో దేవుడు తృప్తిపరుస్తాడు. అయితే ఆ మేళ్లను మనం పొందుకోవాలంటే ఒకటే సిద్ధాంతము, ఆయనకి లోబడాలా, ఆయన యందు విశ్వాసం ఉంచాలా, ఆయన కృప కొరకు మనము ఎదురు చూడాలా. తప్పకుండా ఆయన పిల్లలకు ఆయన అన్ని అవసరతలు ఆయన తీరుస్తాడు. అయితే మనం ఏం కలిగి ఉండాలా? మంచి మనస్సాక్షిని కలిగి, నిస్వార్థమైన మనస్సును మనం కలిగి, దేవుని వైపే మన యొక్క గురిని ఉంచుకున్నప్పుడు దేవుడు చెప్పని సత్యం కాని అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మన జీవితంలో చేస్తాడు. అది ఖచ్చితం. ఇది ఎందుకంటే నా జీవిత అనుభవం. రానున్న వీడియోల్లో నా జీవితంలో జరిగినటువంటి ప్రతి మేలు, ఆయన యొక్క శక్తి నా జీవితాన్ని ఎలా ఆవరించిందో అది మీకు నేను తెలియచేస్తాను. అందుకొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. అయితే మనము మోషే అయితే ఆ యొక్క ఐగుప్తీయులలో నుంచి ఇజ్రాయేలును తీసుకుని వచ్చాడు. ఎక్కడ? అరణ్య మార్గంలో సముద్రం దాటిచ్చాడు దేవుడు. సముద్రం దాటిన తర్వాత 25 లక్షల మంది. అయితే ఒకానొక సమయంలో ఆ యొక్క ఐగుప్తుకు అసలు వెళ్ళినటువంటి ఆ ఇజ్రాయేలీలు ఎంతమంది అంటే లెక్కకు 70 మంది మాత్రమే. 70 మంది మాత్రమే. ఆ 70 మంది అక్కడికి వెళ్ళి 25 లక్షల జనంగా దేవుడు మార్చాడు. ఈ 430 సంవత్సరంలో ఆ 70 మంది ఎంతమందిగా మారారు? 25 లక్షల జనంగా చేశాడు. అంత మంది జనము ఆ యొక్క దేశంలో ఉంది. వాళ్ళకి ఎట్టి చాటిర్లు చేసిన తర్వాత దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ ప్రవక్తలకు, ఆ పితరులకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని మరలా అక్కడి నుంచి వాళ్ళని విడిపిస్తున్నాడు. అదే నిర్గమము, అంటే యాత్ర జరుగుతుంది. ఎక్కడి నుంచి జరుగుతుందంటే ఆ యొక్క ఐగుప్తులో నుంచి ఎర్ర సముద్రం దాటారు. ఎర్ర సముద్రం దాటిన తర్వాత మరలా దేవుడు వాళ్ళకి ఇస్తానన్నటువంటి ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించు దేశానికి వాళ్ళు వెళ్ళాల. అంటే అప్పటి వరకు వాళ్ళకి ఒక దేశం లేదు. అంటే వాళ్ళకి కేర్ ఆఫ్ అడ్రస్ ఏదంటే ఒక దేవుడు మాత్రమే కానివ్వండి, ఈ లోక సంబంధమైన ఏమీ లేవు వాళ్ళకి. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటున్నారు. అంటే వాళ్ళు కాలి నడతన, వాళ్ళు ఒట్టి వాళ్ళ యొక్క బట్టలు కూడా ఆ రోజు వయసులో ధరించిన బట్టలు మాత్రమే 40 సంవత్సరాలు ఆ అరణ్యంలో ఉన్నాయంటే అది ఊహకు అందనటువంటి అద్భుతం. ఈ 40 సంవత్సరాలు వాళ్ళు అరణ్యంలోనే యాత్ర చేశారు. అరణ్యంలో ఆ యాత్ర చేసి 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 వాళ్ళు మరలా దేవుడు వాళ్ళకి ఇస్తానన్నటువంటి వాగ్దాన భూమిలోకి వాళ్ళు వచ్చారు. ఈ వాగ్దాన భూమిలోకి వచ్చే ముందు ఈ అరణ్యంలో వాళ్ళు యాత్ర చేసే సమయంలో వాళ్ళకి ఆహారం కావాలా. కాబట్టి ఆహారం అయితే 40 సంవత్సరములు వాళ్ళు ఎక్కడ పోయి అంటించకుండా, ఆ వంట కావాల్సినటువంటి సామగ్రి అనేది లేకుండా దేవుడు వాళ్ళ పట్ల గొప్ప మహా అద్భుతాన్ని చేశాడు. నా భూతో నా భవిష్యత్, ఇంకెప్పటికీ అలాంటి అద్భుతము జరిగి ఉండలేదు, ఇంకా జరగబోదు. అలాంటి అద్భుతాన్ని దేవుడు అక్కడ చేశాడు. ఇక ఆ గ్రంథంలో, ఆ యొక్క నిర్గమకాండం అనేటువంటి గ్రంథంలో 16వ అధ్యాయంలో 1 నుంచి మనం గన ధ్యానిస్తూ వస్తే, అంటే నేను అన్ని ఓపెన్ చేసి మీకు చదవాలంటే మనకు టైం చాలదు. కాబట్టి నేను నీకు క్లుప్తంగా కొన్ని విషయాలు, ఆ దేవుడు ఎలా కలగ చేసుకుంటాడు, దేవుడు ఎంత బాధ్యత కలిగిన వాడు, ఆయన ఎంత క్రమశిక్షణ కలిగిన వాడు అనేది మనము ఆ మాటల పట్ల మనము గురి ఉంచుదాము. కాబట్టి ఆ 16వ అధ్యాయంలో వీళ్ళు ఆ ఎర్ర సముద్రం దాటిన తర్వాత వెంటనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే సణుగుతున్నారు. అంటే ఆ ప్రజలు సణుగుతున్నారు. ఏంది, అక్కడ ఉంటే మేము హ్యాపీగా వండుకొని మాంసము అన్ని వండుకొని హ్యాపీగా తింటున్నాము, ఇక్కడికి వచ్చేసిన తర్వాత మాకేం తినేదానికి దొరకటం లేదే, మాకు ఆకలి అవుతుందే అని వాళ్ళందరూ సనగటం మొదలు పెడతారు. అంటే సనగటం అంటే గొడుగుతున్నారు. అప్పుడు ప్రవక్త అయినటువంటి మోషే, ఆయనకు అన్నగా ఉంటాడు అహరోను, వీళ్ళిద్దరూ కలిసి మరలా దేవుని ప్రార్థిస్తారు. అయ్యా, నీ ప్రజలు ఆకలితో అలమడిస్తున్నారు, వాళ్ళకి ఆహారం ఎలా అన్నప్పుడు దేవుడు అంటాడు, ఈ 16వ అధ్యాయము నిర్గమకాండము 16వ అధ్యాయం 4వ మాటలో, ఇదిగో నేను వాళ్ళ కొరకు ఆకాశం నుంచి ఆహారాన్ని పంపిస్తాననేటువంటి మాటను ఆయన అంటాడు. ఆ ఆహారము అది అద్భుతమైన ఆహారం అంటాడు. ఇదిగో చూడండి, ప్రతిరోజు మీరు పోయేటువంటి మార్గం అంతటిలో ఉదయం మొదలుకొని మరలా సూర్యుడు అస్తమించు వరకు మీ మార్గం అంతటి మీద, అంటే పచ్చికల మీద
ఆహారం కురియబడి ఉంటుంది. అది దేవదూతలు తినేటువంటి ఆహారం. ఆకాశం నుండి ఒక మంచు లాంటి ఆహారము ఆ యొక్క దారంతా పడుతుంది. అదైతే వాళ్ళు ఏం చేయాలా, అది ఎవరికి ఎక్కడ ఆకలి అయితే తీసుకుని తింటూ ఉండొచ్చు. మరలా రేపటి కొరకు వాళ్ళు దాచిపెట్టుకుంటే అదేమైపోద్దంటే పాచిపోద్దని దేవుడు కూడా చెప్పడము చూస్తున్నాము. అయితే వాళ్ళ కొరకు దేవుడు 40 సంవత్సరములు ఆహారాన్ని ఆకాశం నుంచి కురిపించాడు. ప్రతిరోజు ఫ్రెష్ ఫుడ్, ప్రతిరోజు దేవదూతలు తినేటువంటి ఆ మంచు లాంటి మన్నాను దేవుడు కురిపించాడు. ఆ మన్నా అంటే జీవపు ఆహారం, దేవుని దగ్గర నుంచి పంపబడినటువంటి ఆహారం. ఆ ఆహారాన్ని వాళ్ళందరూ 40 సంవత్సరాలు భుజిస్తూ వచ్చాడు. అది దేవుడు కలగ చేసుకోకపోతే 25 లక్షల జనాంగానికి మళ్ళా వాళ్ళతో పశువులు వచ్చాయి. ఆ పశువులు కావాల్సిన ఆహారము, ఈ మనుషులు కావాల్సిన ఆహారం అన్ని A to Z దేవుడు వాళ్ళకి అనుగ్రహించాడు. అంటే ఎంత శక్తి కలిగిన వాడు. ఈ రోజు మనం చూస్తుంటాం, అన్నదానాలు జరుగుతుంటాయి. ఎక్కడ అన్నదానాలు జరిగినా అది కొంత లిమిట్ మాత్రమే ఉంటుంది, అది కొంత ఏరియాకు మాత్రమే ఉంటుంది. కానీ ఇక్కడ ప్రతి ఆ అన్నదానం ఇక్కడ జరగాలంటే కూడా వంట చేయాలా, ఎంతో మంది కష్టపడాలా, ఎంతో మంది దానికి విరాళాలు ఇస్తేనే ఆ యొక్క కార్యక్రమం జరుగుతుంది. కానీ దేవుడైతే డైరెక్ట్ గా ఆకాశం నుంచి ప్రతిరోజు ఆ ప్రజల కొరకు ఏం పంపించాడంటే ఆహారాన్ని పంపించాడు. అంటే అక్కడి నుంచి విడుదల చేసిన తర్వాత వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ దేవుడు చేస్తున్నాడు. చూడండి, వాళ్ళు ఎళ్ళుతుంటేనంట ఆ పగలంతా ఎండ దెబ్బ వాళ్ళకి తగలకుండా, ఆ ఎండ దెబ్బతో వాళ్ళు ఎక్కడైనా వడదెబ్బ కలిగి పడిపోతారని ఎడారిలో నడిచే టైంలో ఆ సినాయి ఆ యొక్క ప్రాంతం అంతా అరణ్యంలో వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళ కొరకు దేవుడు ఆ యొక్క ఉదయకాలం నుంచి మరలా రాత్రి అంటే సాయంకాలం సూర్యుడు అస్తమించే వరకు వాళ్ళ పైనే ఒక మేఘస్తంభం పోయేది. అంటే చల్లగా కూల్, అంటే ఒక మాటలో చెప్పాలంటే మంచి ఏసీ వాళ్ళకు దేవుడు సప్లై చేశాడు. ఎంతమంది జనాంగానికి? 25 లక్షల జనాంగానికి ఆయన వాళ్ళ ప్రజల మీద ఆ యొక్క పగలంతా ఒక మేఘం పోయేది. ఆ మేఘము చల్లటి మేఘం, ఎండ దెబ్బ తగలకుండా దేవుడు వాళ్ళకి కాపాడాడు. రాత్రిపూట మరలా వాళ్ళకి చీకటి లేకుండా, వాళ్ళకి మరలా చలి అనేది లేకుండా, వాళ్ళకు వెట్ట కలిగేదాని కొరకు రాత్రిపూట ఒక అగ్ని స్తంభాన్ని పెట్టాడు. అంటే ఎన్ని లైట్లు పెడితే ఆ 25 లక్షల జనాంగానికి ఏమొస్తుంది? వెలుగు వస్తుంది. చెప్పాలా, అంత వెలుగు రావాలా. అంత వెలుగు రావాలంటే ఎంతో కరెంట్ ఖర్చు పెట్టాలా. కానీ దేవుడు ఏం చేసేవాడంటే ప్రతి రాత్రి ఆయన వాళ్ళకు అగ్ని స్తంభాన్ని పంపించి వాళ్ళకు ఒక వెలుతురునిచ్చేవాడు. వాళ్ళకు చలి తగలకుండా ఆ వెట్ట కలిగే విధంగా హీటర్ లాగా కూడా ఆ మేఘస్తంభం వాళ్ళకు ఆ అగ్ని స్తంభం ఉండేది. కాబట్టి దేవుడు ఏది చేసినా కరెక్ట్ గా చేస్తాడు, ఏర్పాట్లతో చేస్తాడు. ఎక్కడ కూడా ఆయన ఈ లోకముతో రాజీ పడేటువంటి దేవుడు కాడు. ఆయన యొక్క సిద్ధాంతాలే వేరుగా ఉంటాయి. కానీ మనమే ఏమవుతామంటే కొంచెం ఏదైనా కొదువు కలిగినప్పుడు దేవుడు విడిచిపెట్టాడేమో, దేవుడు మనకేం సహాయం చేయడేమో, అసలు మన సమస్యలు ఇలాగే ఉంటాయి కామలా అనేటువంటి ఆలోచనలు కలిగి ఉంటాం. కాబట్టి ఆలోచనలో నుంచి మనం ఎప్పుడైతే బయటపడతామో మన యొక్క సమస్య కావచ్చు, మన యొక్క బాధ కావచ్చు, దేవుని దృష్టికోణంలో అది చాలా చాలా మైన్యూట్. మనము దేవునికి ఎంతో ఇష్టలము. కాబట్టి మన పట్ల ఆయనకి ఎంతో అగాఢమైనటువంటి ప్రేమ ఉందన్నమాట. ఎందుకంటే ఆయన యొక్క స్వహస్తాలతో దేవుడు మనల్ని సృష్టించాడు. ఆయన జీవాత్మను మనలో ఉంచాడు. కాబట్టి ఆయన బిడలము. కాబట్టి మన పట్ల ఆయనకి ప్రత్యేకమైనటువంటి ప్రేమ నిరంతరం ఉంటది. అయితే మనమే ఆ ప్రేమకు దూరం అయిపోతూ మనకిష్టమైనటువంటి పనులు చేసుకుంటూ మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటూ మన దూరం అయిపోతుంటాం దేవుడికి. కాబట్టి ఇక్కడ దేవుడు ఒక క్రమశిక్షణ కలిగిన దేవుడని, యథార్థమైన దేవుడని, ఆయన ఎప్పుడైనా మనము ఆయనకు మొరద పెట్టినప్పుడంతా ఆయన మనకు ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడని, నిజముగా ఎవరైతే మొర పెడతారో అంటే పరిపూర్ణమైన విశ్వాసముతో ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచి మొర పెడతారో వాళ్ళందరికీ ఆయన సమీపంగా ఉండేటువంటి దేవుడని 145వ కీర్తనలో ఈ మాట చెప్పబడుతుంది. కాబట్టి మనము దేవుని యొక్క కృపకు మనం పాత్రులం అవ్వాలంటే దేవుడు చెప్పిన స్టాండర్డ్ లో మనము నిలబడాలా. అప్పుడు దేవుని యొక్క శక్తిని నిరంతరము మనం పొందుకుంటాం. ఆనాటి ఇజ్రాయేలీలు పగటిపూట వాళ్ళు మన్నాను తిన్నారు. ఆ పగటిపూట మంచి మేఘస్తంభంలో నడిచారు. రాత్రిపూట వాళ్ళకి అలుపు లేకుండా, వాళ్ళ శరీరానికి వెట్ట తగలకుండా, చీకటిలో అక్కడ ఏ విధమైనటువంటి విషపూరితమైనటువంటి ఆ యొక్క పురుగులు కానివ్వండి, పాములు కానివ్వండి వాళ్ళు కాటేయకుండా రాత్రిపూట లైటింగ్ లాగా దేవుడు అగ్ని స్తంభాన్ని ఉంచినటువంటి స్థితిని మనము
చూస్తున్నాము. అది దేవుడికి ఉండేటువంటి మహాశక్తి. అలాంటి దేవుని కలిగినటువంటి ప్రజలం మనం. కాబట్టి ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు నిరంతరము మనము స్తోత్రగానాలు చేయాలా, కృతజ్ఞత కలిగిన మనస్సును మనం కలిగి ఉండాలా, ఆయనకి ఇష్టమైనటువంటి జీవితం మనము జీవించాలా. అప్పుడు ఆయన యొక్క కృప మనల్ని ఆవరిస్తుంది. మరి ముఖ్యంగా మనం వేసేటువంటి స్టెప్ మన భావితరానికి, మన పిల్లలకు అది ప్రయోజనకరంగా వాళ్ళు ఖచ్చితంగా దేవుని బాటలో నడుస్తూ ఈ లోకములో పడిపోకుండా, ఈ లోకములో ఉండేటువంటి దుష్టుడి చేతిలోకి వాళ్ళు వెళ్లకుండా ఉండాలంటే నిరంతరం తల్లిదండ్రులుగా మనము వాళ్ళకి ఇవ్వవలసిన బహుమానము దేవునితో నడిచేటువంటి విధానము, దేవుని మీద ఆధారపడేటువంటి విధానము, దేవునికే మొర్రపెట్టి దేవుని ద్వారా పొందుకునే మనస్సును మనము కలిగి ఉండాలా. ఇది మన బిడ్డలకు నేర్పించవలసినటువంటి గొప్ప ఆ యొక్క పని మనకు దేవుడు అప్పగిచ్చినాడు. ఇలాంటి పనిని మనం ఎక్కడ నిర్లక్ష్యం చేయకుండా మన పట్ల బాధ్యత కలిగిన దేవుడు ఉండాడని విశ్వసిస్తూ ఆయన యందు నమ్మిక ఉంచి ఎవరైనా ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళని ఆయన ధారాళంగా ఇచ్చేటువంటి వాడిని విశ్వసించి ఆయన కృపకు పాత్రులమవుదాము. ఈ యొక్క ఉదయకాలము మన వినికిల్లో దేవుడు మనకిచ్చినటువంటి ఈ మధురమైన మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాము. మహోన్నతుడా, జీవం కలిగిన దేవ, జీవాధిపతి, నీ స్తోత్రం నాయన. నీ మహాకృపలో నీ బిడ్డల కొరకు ఈ దినం నాయన నిర్గమకాండం 16వ అధ్యాయంలో ఉండేటువంటి నాయన ఆ మన్నాను గుర్చినటువంటి మాటలు నాయన నీ బిడ్డలతో నాయన పంచుకున్నట్టుకు మీరు చూపిన కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మా పట్ల ఎంతో ప్రేమ కలిగిన వాడు, బాధ్యత కలిగిన వాడు, మాకు ఏ సమయంలో మాకు ఏది కావాలో ప్రభా ఇచ్చుటకు నాయన సమర్థుడుగా ఉంటున్నావు ప్రభా. ఇదిగో 40 సంవత్సరాలు ప్రభా దేవదూతలు భుజించినటువంటి ఆహారాన్ని ప్రభా నీ ప్రజలకు నాయన మీరు అనుగ్రహించారు. ఇదిగో పగటి పూట నాయన వాళ్ళకి ఎండ దెబ్బ తగలకుండా వాళ్ళ కొరకు మేఘస్తంభాన్ని ఉంచారు. ఇదిగో రాత్రి పూట అయితే ప్రభా వాళ్ళకు వెట్ట కలగకుండా ప్రభా అయా నా తండ్రి కావలసినటువంటి నాయన ఆ యొక్క అగ్ని స్తంభాన్ని ఇచ్చి మీరు కాపాడారయ్యా. ఎంతో గొప్ప నాయన బాధ్యత కలిగిన దేవుడు నాయన. మా పట్ల మీకు ఉండేటువంటి ప్రేమ నాయన అది చెప్పని సత్యం కాంది ప్రభా. ఈ ప్రేమకు నా తండ్రి ప్రభా మేము దూరం అయిపోకుండా నిన్ను హత్తుకొని నీ యందు నమ్మిక ఉంచి నీ యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని మాకు అనుగ్రహించమని ఇదిగో వింటుండేటువంటి నీ బిడ్డలు ప్రభా ఎక్కడ ఏ ఇబ్బందుల చేత, ఏ బాధల చేత అయా సతమతమైపోతున్నారు. ప్రతి ఇబ్బంది కొలువులో నుంచి తప్పించి, బాధ నుంచి తప్పించి సమాధానకరమైన స్థితిలో ఇదిగో ఆ దినం నాయన ఆ ఇజ్రాయిల్ని పోషించిన దేవుడు ఈ రోజు కూడా మాకున్నాడు, మమ్మల్ని పోషించగలడు, మా ప్రతి సమస్యను తీర్చగలడనేటువంటి ఆ ప్రగాఢమైన విశ్వాసం ప్రభా హృదయంలో వ్యూడు కట్టుకున్నట్టు ప్రభా మీరు కార్యం జరిగించి బలపరచమని, మరలా నిశ్చితమైతే మేము కలుసుకునే పరేంద్రం ప్రభా మీ కాపుదల భద్రత నీ బిడలకు నాకు అనుగ్రహించి మీరే మహింపరచబడమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి ప్రతిమాలి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లాడండి. షాలోమ్. గాడ్ బ్లెస్ యూ. షేర్ చేయటం మర్చిపోబకండి, లైక్ చేయటం మర్చిపోబకండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. ఎందుకంటే ఇది మన ఛానల్. అనేకులకు ఈ సువార్త తెలియచేయబడాలా, దేవుని యొక్క సత్యాన్ని తెలుసుకోవాలా అనేటువంటి ఉద్దేశంతో మనం ముందుకొచ్చాము. ఈ కార్యము దేవుడు తప్పకుండా జరిగిస్తాడు. మీరందరూ దీనిలో పాలుభావిస్తులైనందుకు కోట్లాది కృతజ్ఞతాస్తులు మీకును. ఆ యొక్క దేవుడు నన్ను నిలబెట్టుకునే విధానాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తూ మీ అందరికీ షాలోమ్ అండి. దేవుని చిత్తమైతే కలుద్దాం.